నమస్తే అండి. నేను డాక్టర్ క్రాంతి, పెరియోడాంటిస్ట్. అంటే డెంటల్ కూడా చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. నా స్పెషలైజేషన్ చిగుళ్ళ వ్యాధులు. అసలు ఈ చిగుళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి? దీనికి సింపుల్గా ఏంటంటే మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం. బ్రష్ అనేది ఏంటంటే రాత్రి పడుకునే ముందు కంపల్సరీగా చేసుకోవాలి. ఉదయం లేచాక ఒకసారి బ్రష్ చేసుకోవాలి. పేస్ట్ చాలా కొంచెం వేసుకోవాలి. అంతేకాని ఎక్కువ వేసుకొని మనం దాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ అనేది ఓన్లీ ఫర్ మోటివేషన్కి ఎక్కువ పనికి వస్తుంది. అయితే మనం వాడే బ్రష్ ఎలా ఉండాలి? సాఫ్ట్ నుంచి మీడియంకి ఉండాలి. అది హార్డ్ ఉండకూడదు. తర్వాత మనం ఎన్ని గంటలు ఎంతసేపు బ్రష్ చేసుకోవాలి? మనం వచ్చే క్వశ్చన్ 1 నుంచి 2 నిమిషాలు. మనం చేసుకునే బ్రష్ అన్ని వైపులా చేసుకోవాలి. అన్ని సర్ఫేసెస్ లోపల బయట పళ్ళ మీద ఆ లోపల పైన అలా అన్ని సర్ఫేసెస్ 1 or 2 మినిట్స్లో మనం బ్రష్ చేసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే పుక్కిలి చుమ్మేయాలి. మనం ఎంత బ్రష్ చేసుకున్నా కూడా మన నోట్లో ఉన్న సెలవా నుంచి వచ్చినటువంటి కాల్షియం డిపాజిట్స్ ప్లాక్ ఫామ్ చేసి దాని నుంచి టార్టార్ అంటాం మనం. అవి చిగుళ్ళని ఇరిటేట్ చేయడం వల్ల గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే పళ్ళు కదులుతాయి. మనం ఏమనుకుంటామంటే పళ్ళు అనేది వయసు వచ్చాక పడిపోవడం సహజం అనుకుంటాము. అది టోటల్లీ రాంగ్. పళ్ళు అనేది జీవితకాలం ఉంటాయి. పాల పళ్ళు పడిపోయి శాశ్వత దంతాలు 12 ఏళ్ళకి వచ్చాక 100 years అనమాట. కానీ దానికి చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? 6 నెలలకు ఒకసారి డెంటల్ సర్జన్ దగ్గర చూపించుకోవాలి. మనం రోజు బ్రష్ చేసుకున్నాం కదా, నాకేమీ ప్రాబ్లం లేదు కదా అని వదిలిపెట్టకుండా విదేశాల్లో ఇది చాలా ఫేమస్. ఎవ్రీ 6 months వాళ్ళు కంపల్సరీ క్లీనింగ్కి వెళ్తారు. మన దేశం కూడా అలా అలవాటు చేసుకుంటే అందరి పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక మంచిగా ఓరల్ హైజీన్ లేకపోతే అది పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రీమెచ్యూర్ బేబీ రావటము, లేకపోతే అబార్షన్ అయిపోవడము, లేకపోతే అండర్ వెయిట్ బేబీ పుట్టడం జరుగుతుంది. అదే కనుక షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కనుక ఓరల్ హైజీన్ బాగోకపోతే వాళ్ళ షుగర్ ఎప్పటికీ కంట్రోల్ కాదు. అదేవిధంగా హైపర్ టెన్షన్, బీపీకి వాడే గోళీల వల్ల చిగుళ్ళు వాస్తాయి. వీళ్ళు కనుక 1 in 6 months క్లీన్ చేసుకోకపోతే చిగుళ్ళు ఉబ్బుతాయి. సో మన శరీరంలో అన్ని భాగాలకి మనం జనరల్గా ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ పళ్ళని బాగా నెగ్లెక్ట్ చేస్తాము. సో పళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యాధి క్రిములు మనం తిన్నప్పుడు నోటి ద్వారా బ్లడ్లోకి తర్వాత మన జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు గుండెకి, మెదడుకి, కిడ్నీకి, లంగ్స్కి అన్నిటికీ కూడా అవి స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. చాలామందికి అర్థం కాదు అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సోర్స్ డెంటల్ ఉంటుంది. అందుకని మేము ఈ వీక్ అంతా August 1st నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వచ్చాము. ఆశా వర్కర్స్ చేశాము, పోలీస్ డిపార్ట్మెంట్ చేశాము, పేషెంట్స్ చేస్తాము. వాళ్ళు ఉచితంగా పేస్టు బ్రష్లు కూడా పంచిపెట్టడం జరిగింది.